గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్ లో మనకి సర్ఫేస్ కెమిస్ట్రీ అనేటువంటి చాప్టర్ క్లోజ్ అయిందమ్మా. దాని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ దట్ ఈస్ కెమికల్ బాండింగ్. ఆ యూనిట్ లో ఉన్నటువంటి ఇంకొక చాప్టర్ ఏంటి, ఇది కెమికల్ బాండింగ్. జనరల్గా కెమికల్ బాండింగ్ అనేటువంటి దేని గురించి మాట్లాడుతుందంటే మనకి ఎగ్జిస్ట్ అయ్యేటువంటి ఏంటంటే ఆటమ్స్ అనేటువంటివి ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ ఆటమ్స్ మధ్యలో ఫామ్ అయ్యేటువంటి బాండింగ్ వల్ల మనకి ఏం ఫామ్ అవుతాయి, మాలిక్యూల్స్ ఫామ్ అవుతాయి. అలా మాలిక్యూల్స్ ఫామ్ అవ్వాలంటే ఆ ఆటంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో అవి ఏ రకంగా మనకి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, అంటే ఆ ఎలక్ట్రాన్స్ మధ్య ఏ రకమైనటువంటి బాండింగ్ అనేటువంటి జరుగుతుంది, ఆ ఎలక్ట్రాన్స్ ఉండేటువంటి ఆర్బిటాల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇలాంటి చాలా విషయాలు అనేటువంటిది ఈ యొక్క చాప్టర్లో డిస్కస్ చేస్తాడు. ఈ యొక్క చాప్టర్లో మీకున్నటువంటి విషయాలు ఏంటి అనేటువంటి దాన్ని చూసినప్పుడు మనకి ఈ యొక్క కెమికల్ బాండింగ్ లో ఉన్నటువంటి సిలబస్ ఏంటంటే ఇలా విబిటి గురించి చెప్పాలి. వ్యాలెన్సీ బాండ్ థియరీ, వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేటువంటి ఒక థియరీ గురించి అడుగుతున్నాడు. ఆ థియరీ యొక్క అప్లికేషన్స్ అయినటువంటి ClF3 అండ్ NaCO4 అనేటువంటి రెండు కాంపౌండ్స్ ఏవైతున్నాయో వీటి యొక్క స్ట్రక్చర్స్ ఏవైతున్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. తర్వాత వ్యాలెన్సీ థియరీ అనేటువంటి కంప్లీట్ అయిన తర్వాత దేని గురించి మాట్లాడతామంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ గురించి చెప్పాలి. దీనికంటే ముందు హైబ్రిడైజేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడాలి. హైబ్రిడైజేషన్ ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ లో నేర్చుకున్నటువంటి విషయాలు ఇవన్నీ, కాకపోతే అక్కడ వాట్ ఇస్ వాట్ అనేటువంటిది కాకుండా జస్ట్ నేర్చుకుంటారు. ఇక్కడ కొద్దిగా డీప్లీ వెళ్తాం అంతే. ఇట్ ఈస్ హైబ్రిడైజేషన్ కాన్సెప్ట్ అంటే ఎన్ని టైప్లో మనకి హైబ్రిడైజేషన్ జరుగుతుంది, అసలు హైబ్రిడైజేషన్ ఏంటి, దాని యొక్క టైప్స్ ఎన్ని అనేటువంటివి తెలిసినట్లయితే మనకు ఒక 5 టైప్స్ లో చేసుకుంటాం అని చెప్పాను. ఆ కంటెంట్ అనేటువంటిది అది వచ్చినప్పుడు మాట్లాడాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంకో విషయం ఏంటంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ గురించి చెప్పాలి. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ దీన్నే మనం సింపుల్ గా ఏమంటాడంటే ఎంఓ థియరీ అని చెప్తాడు. ఇట్ ఈస్ ఎంఓ థియరీ. ఈ యొక్క ఎంఓ థియరీని ఏ మెథడ్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే LCAO మెథడ్ అని చెప్తాడు. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అనేటువంటి మెథడ్. ఈ మెథడ్ లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తుంది. తర్వాత ఎంఓ డయాగ్రామ్స్ ఆఫ్ డ్రాయింగ్ ది ఎంఓ డయాగ్రామ్స్ అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ కి సంబంధించినటువంటి డయాగ్రామ్స్. ఎంఓ డయాగ్రామ్స్ దేనికి అంటే సేమ్ న్యూక్లియర్ అండ్ డిఫరెంట్ న్యూక్లియర్ ఉన్నటువంటి ఆర్బిటాల్స్ గురించి చెప్పాలి. అంటే డయాగ్రామ్స్ అంటే N2 గురించి అండ్ O2 గురించి అండ్ NO గురించి అండ్ CO అనేటువంటి కాంపౌండ్ గురించి ఇలా వీటికి సంబంధించినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్ డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో డ్రా చేయాలండి. దాన్ని ఏమంటారంటే మాయిడ్స్ అని నేను చెప్తానండి. మాయిడ్ అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అనేటువంటి మీనింగ్. దీని నుంచి మనం బాండ్ ఆర్డర్ అనేటువంటిది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే బాండ్ ఆర్డర్ అంటే ఆ యొక్క ఆటమ్స్ అనేటువంటి ఈ యొక్క మాలిక్యూల్ లో ఉన్నటువంటి ఆటమ్స్ మధ్యలో ఏ రకమైనటువంటి బాండింగ్స్ ఉంటాయి, డబుల్ బాండ్ ఉంటుందా, ట్రిపుల్ బాండ్ ఉంటుందా, సింగిల్ బాండ్ ఉంటుందా అనేటువంటి దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే అక్కడ ఉన్నటువంటి బాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. బాండ్ ఆర్డర్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అవి మీకు ఈ యొక్క చాప్టర్లో మీకు ఉంచినటువంటి సిలబస్ లో ఉన్నటువంటి విషయాలు అయితే ఇవ్వము. ఏంటంటే ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ హైబ్రిడైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి చెప్పాలి. తర్వాత ఎంఓ థియరీ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడినట్లయితే మొత్తం మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాల కింద ఇవి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ వ్యాలెన్సీ బాండ్ థియరీ ఏదైతుందో ఆ బాండ్ థియరీ గురించి మాట్లాడాలి. అసలు వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేటువంటి దానికి సంబంధించి పాస్టులేట్స్ అనేటువంటి మనకి ఈ రకంగా ఉంటాయి. ఆ పాస్టులేట్స్ అనేటువంటి నేర్చుకునే ముందు అసలు వ్యాలెన్సీ బాండ్ థియరీ అంటే ఏంటి, దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు, దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అనేటువంటి చూద్దాం. అంటే యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి ఆరిజిన్ అనేటువంటి దాన్ని చూసినట్లయితే అది ఏ రకంగా ఉంటుంది అనేటువంటి చూసినట్లయితే ఈ రకంగా ఉంటుంది.
ఇట్ ఈస్ ఏమన్నది బీబీటీ వ్యాలెన్సీ బాండ్ థియరీ. దిస్ వ్యాలెన్సీ బాండ్ థియరీ. దాన్నే సింపుల్ గా మనం ఏమంటామండి షార్ట్ కట్ లో బీబీటీ అని చెప్తాడు. దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి అనేటువంటి దాన్ని చూసినట్లయితే దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారు అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇనిషియల్ గా ఇద్దరు సైంటిస్టులు ప్రపోజ్ చేశారండి. ఎవరైతే ఆ సైంటిస్టులు హిట్లర్ అండ్ లండన్. హిట్లర్ అండ్ లండన్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు ప్రపోజ్ చేశారు. దాన్ని డెవలప్ చేసిన ఇద్దరు సైంటిస్టులు ఉన్నారండి. వాళ్ళు ఎవరంటే దీన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేశారు. ఈయన ప్రపోజ్ చేసినటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క థియరీని కొద్దిగా ఎక్స్టెండ్ చేసింది ఎవరంటే పౌలింగ్ అండ్ స్లాటర్ అనేటువంటి సైంటిస్టులు. ఎక్స్టెండెడ్ బై పౌలింగ్ అండ్ స్లాటర్. పౌలింగ్ అండ్ స్లాటర్ అనేటువంటి సైంటిస్టులు ఆ యొక్క థియరీ ఏదైతే ఉందో దాన్ని ఫర్దర్ గా డెవలప్ చేయడం జరిగింది. అంటే మొత్తం ఈ యొక్క వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేటువంటి ఏదైతే ఉందో యాక్చువల్ గా దీనికి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి మోడిఫికేషన్ ఎన్ని చేయడానికి ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు? 4 సైంటిస్టులు ఉన్నారండి ఏకంగా. వీళ్ళు ఏం చెప్తారంటే యాక్చువల్గా బీబీటీలో పేరు ఉంది వ్యాలెన్సీ బాండ్ థియరీ. అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఫామ్ అయినటువంటి బాండింగ్ ఏదైతే ఉందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి థియరీ అనేటువంటి మీనింగ్ ఏంటి అంటే ఆ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఏ ఎలక్ట్రాన్స్ మనం వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం? అవుటర్ మోస్ట్ షెల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అన్ఫైడ్ ఎలక్ట్రాన్స్, ఆ ఎలక్ట్రాన్స్ మనం ఏమంటాం అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటామండి. అది ఆల్రెడీ మనకు తెలిసిందే. ఫస్ట్ సపోజ్ మనం ఎలా తీసుకుందాం అంటే ఏం తీసుకుందాం? సింపుల్ మాలిక్యూల్ తీసుకుందాం అనుకోండి. ఏంటి సింపుల్ మాలిక్యూల్ అంటే చిన్నదే. సపోజ్ ఏం సెలెక్ట్ చేసుకోవచ్చు? ఆక్సిజన్ తీసుకుందాం, లేకపోతే సోడియం తీసుకుందాం. సోడియం తీసుకున్నట్లయితే దానికి అటామిక్ నెంబర్ ఎంత? 11 అండి. 11 అయితే దాని యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p6 3s1. 1s2 2s2 2p6 3s1 అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క అవుటర్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే అవుటర్ మోస్ట్ షెల్ అంటాం. దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏమంటారంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ అని చెప్తాం. ఇది దేంతో బాండింగ్ ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఫస్ట్ సపోజ్ NaCl అనేటువంటి ఫామ్ అవ్వాలనుకుందాం ఒక కాంపౌండ్. ఎలా ఫామ్ అవుతుంది? దీంట్లో ఉన్నటువంటి సోడియంలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ దేంతో రియాక్ట్ అవుతుంది? క్లోరిన్. క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 17 అండి. ఇది ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ 1s2 2s2 2p6 3s2 3p6 అంటే ఎంతని అంటే ఇది 3p6 అంటే 3p5 అవుతుంది 17 కాబట్టి. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? ఇవి ఈ షెల్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటాం అంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఈ బాండింగ్ లో పార్టిసిపేట్ చేయదు. ఈ యొక్క p ఆర్బిటాల్ లో ఉన్నటువంటి మాత్రమే పార్టిసిపేట్ చేస్తాయి. ఎందుకు చేయబట్టి ఇది ఆల్రెడీ కంప్లీట్లీ ఫిల్ అయ్యింది. s ఆర్బిటాల్ లో పట్టేటువంటి మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 2 కాబట్టి ఆల్రెడీ కంప్లీట్లీ ఫిల్ అది. ఇది పార్టిసిపేట్ చేయదు. ఇది p ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? యాక్చువల్ గా 6 ఉండాలి స్టెబిలిటీ కావాలంటే. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 5. అంటే 5 లాస్ అవడం ఈజీయా ఒక ఎలక్ట్రాన్ దేని నుంచి అన్నా గెయిన్ చేయడం అనేది ఈజీ అనేటువంటి దాన్ని చూసినప్పుడు ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేయడమే ఈజీ. ఏం చేస్తుంది అంటే దీని యొక్క అటామిక్ ఆర్బిటాల్ దీని యొక్క అటామిక్ ఆర్బిటాల్ ఫ్యూజ్ అయ్యి బాండింగ్ ఫామ్ అవుతుంది. ఆ బాండింగ్ ఫామ్ అయ్యి మనకి బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని షేర్ చేసుకుంటే అందువల్ల మనకి ఏం ఫామ్ అవుతుందంటే NaCl అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఈ NaCl అనేటువంటిది ఫామ్ అయినప్పుడు ఈ బాండింగ్ అనేటువంటిది అంత స్ట్రాంగ్ గా ఉందండి. ఎందుకంటే NaCl మధ్యలో ఫామ్ అయ్యేటువంటి బాండింగ్ ఏదైతే ఉందో అది అయానిక్ బాండ్. ఏ బాండ్ ఏంటిది? అయానిక్ బాండ్ కాబట్టి పెద్ద స్ట్రాంగ్ ఉండదు. ఇలా స్ట్రాంగ్ ఉన్నటువంటి మాలిక్యూల్స్ కాకుండా స్ట్రాంగ్ గా కాంబినేషన్ అనేటువంటి జరిగితే మనకి ఏ ఫామ్ అవుతుందంటే కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఏ బాండ్ ఫామ్ అవుతుందండి? కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. ఆ కోవలెంట్ బాండ్ కి సంబంధించినటువంటి విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే మనకి ఈ యొక్క వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేటువంటి చెప్తుంది. ఇక్కడ ఓవర్లాపింగ్ ఎలా జరుగుతుందంటే
పార్షియల్ ఓవర్లాపింగ్ జరుగుతుంది ఇన్ ది కేస్ ఆఫ్ NaCl. కానీ మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే N2N ఓవర్లాపింగ్ జరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్గా బ్యాలెన్సీ బాండ్ థియరీలో మనకి చెప్పేది ఏంటంటే ఓవర్లాపింగ్ గురించి. యాక్చువల్గా ఓవర్లాపింగ్ అండ్ హైబ్రిడైజేషన్ అనేటువంటి రెండు విషయాల మీద డిపెండ్ అవుతుంది. డిపెండ్ అయ్యి మనకి బ్యాలెన్సీ బాండ్ థియరీ ఏం చెప్తుందంటే ఒక కాంపౌండ్ యొక్క షేప్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది బాండ్స్ గురించి మాట్లాడుతుంది. దేని గురించి డిస్కస్ చేస్తుందంట? షేప్ ఆఫ్ ది మాలిక్యూల్, షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది బాండ్స్, డైరెక్షన్ ఆఫ్ ది బాండ్స్, షేప్ ఆఫ్ ది మాలిక్యూల్, డైరెక్షన్ ఆఫ్ ది బాండ్స్. ఈ రెండు విషయాల్లో మెయిన్ దీంట్లో మొత్తం మనకి వీడియోలో మనకి ఇచ్చేటువంటిది ఏంటంటే ఈ రెండింటిని బట్టి ఉంటుంది. ఆ రెండు కూడా దేని బట్టి ఉంటాయంటే అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో, ఎక్కడ ఎలక్ట్రాన్స్ వ్యాలెన్సీ షెల్ లో ఉన్నటువంటి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ డిపెండ్ అయ్యి మొత్తం దేని మీద ఉంటుంది? షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ ని అండ్ డైరెక్షన్ ఆఫ్ ది బాండ్స్ డిపెండ్ అవుతాయి అండి. ఇది వ్యాలెన్సీ బాండ్ నుంచి. అసలు దీంట్లో ఉన్నటువంటి పాస్టులేట్స్ ఏంటనేటువంటి చూసినప్పుడు ఇది ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఒక 6 పాస్టులేట్స్ ఉంటాయి. ఆ పాస్టులేట్స్ అనేటువంటివి ఏంటైతే ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే a covalent bond is formed between the, it is nothing but formed by the overlap of two atomic orbitals. కోవలెంట్ బాండ్ అనేటువంటిది ఎలా ఫామ్ అవుతుంది అంటున్నాడు? ఓవర్లాప్ అంటే ఈ రకమైనటువంటి ఫార్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే ఓవర్లాప్ అంట. ఒకదాని మీద ఒకటి పడ్డ ఏ ఆర్బిటాల్స్ మధ్యలో అటామిక్ ఆర్బిటాల్స్ అనేటువంటి ఒకదాని మీద ఒకటి ఇలాగ పెట్టినట్లయితే ఆ ఓవర్లాప్ జరిగినట్లయితే ఆ మధ్యలో ఫామ్ అయినటువంటి బాండ్ ఏదైతుందో బాండ్ ఏంటంటే ఇది కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. తర్వాత ఏంటి? ద ఓవర్లాపింగ్ ఆర్బిటాల్స్ కంటైనింగ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఆపోజిట్ స్పిన్. ఆ యొక్క ఓవర్లాపింగ్ జరిగేటువంటి మధ్యలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మధ్యలో ఎలా ఉండాలండి? ఆ యొక్క స్పిన్ అనేటువంటిది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండాలి. ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉన్నట్లయితే ఇంకోటి ఎలా జాయిన్ అవుతుంది? యాంటీ క్లాక్ వైజ్ లో జాయిన్ అవుతుంది అండి. ఓవర్లాపింగ్ ఆర్బిటల్ కంటైనింగ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఆపోజిట్ స్పిన్. ఓవర్లాపింగ్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఓవర్లాప్ అయ్యేటువంటి ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎలా ఉండాలి? ఆపోజిట్ స్పిన్ తో ఉండాలి. ఒకటి క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటే రెండోది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉండాలి. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటి? ఈచ్ ఆఫ్ ది బాండెడ్ ఐటమ్స్ రిటైన్ ఇట్స్ ఓన్ అటామిక్ ఆర్బిటాల్స్ బట్ ఎలక్ట్రాన్ పేర్ ఆఫ్ ది ఓవర్లాపింగ్ ఆర్బిటాల్స్ షేర్డ్ బై బోత్ ది ఆటమ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటి ఆ పాయింట్? ఈచ్ ఆఫ్ ది బాండెడ్ ఆటమ్ రిటైన్స్ ఇట్స్ ఓన్ అటామిక్ ఆర్బిటాల్. ఏదైతే మన బాండింగ్ లో పాల్గొనే రెండు అటామిక్ ఆర్బిటాల్స్ అవి అలాగే ఉంటదంట. ఏం షేర్ చేసుకుంటాయి? బట్ ద ఎలక్ట్రాన్ పెయిర్ ఇన్ ది ఓవర్లాపింగ్ ఆర్బిటాల్స్ ఈజ్ షేర్డ్ బై ది బోత్ ది ఆటమ్స్. ఇలా ఓవర్లాప్ అయినప్పుడు ఫామ్ అయినటువంటి ఎలక్ట్రాన్ పెయిర్ ఏదైతే ఉందో ఆ పెయిర్ ని రెండు ఆటమ్స్ షేర్ చేసుకుంటాయి అనేటువంటి విషయంగా చెప్తాను. తర్వాత ఏమంటాడు? గ్రేటర్ ది ఓవర్లాపింగ్ ఆర్బిటాల్స్, గ్రేటర్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ఓవర్లాపింగ్ ఆర్బిటాల్స్ స్ట్రాంగర్ ది బాండ్ ఫార్మ్. ఆ రెండింటి మధ్యలో ఓవర్లాపింగ్ ఎంత స్ట్రాంగ్ గా జరిగితే బాండ్ అనేటువంటిది అంత గట్టిగా ఉంటది. అంటే ట్రిపుల్ బాండ్ డబుల్ బాండ్ అంటాం కదా. ట్రిపుల్ బాండ్ డబుల్ బాండింగ్ అండ్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా తిందనమాట. సపోజ్ గ్రేటర్ ది ఎక్స్టెంట్ ఆఫ్ అయిపోయిన తర్వాత as the atomic orbitals are directional, the bonds that result due to the overlapping of orbitals are also directional. అంటే దాని అర్థం ఏంటి? మనకి ఏవైతే ఓవర్లాప్ అవుతున్నాయో ఆ ఆర్బిటాల్స్ డైరెక్షన్ గా ఉన్నప్పుడు ఆ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అయ్యి మనకు ఫామ్ అయినటువంటి ఆర్బిటాల్స్ కూడా ఎలా ఉంటాయండి? డైరెక్షనల్ గానే ఉంటాయండి. అలాగా అది అటామిక్ ఆర్బిటాల్స్ ఆర్ డైరెక్షనల్. The bonds that result due to the formation of that is nothing but overlap of orbitals are also directional. అంటే అటామిక్ ఆర్బిటాల్స్ మనకి డైరెక్షనల్ గా ఉంటే ఆ అటామిక్ ఆర్బిటాల్స్ మధ్యలో ఫామ్ అయ్యేటువంటి బాండింగ్ అనేటువంటిది కూడా ఎలా ఉంటుంది? డైరెక్షనల్ గానే ఉంటుంది. అది దిస్ గివ్స్ ది డెఫినెట్ జామెట్రీ టు ది కోవలెంట్ మాలిక్యూల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ డైరెక్షన్ వల్ల మనకి ఏమొస్తుందంటే ఆ యొక్క కాంపౌండ్ సంబంధించి జామెట్రీ అనేటువంటిది వస్తుంది. అది తర్వాత ద ఇంక్రీజ్ ఆఫ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ డ్యూ టు ది
overlap of the two atoms is along the intermolecular axis and keep the atoms attracted to each other. అంటే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది కూడా. ఏం జరుగుతుంది? the increased electron density due to the overlap of two atoms is along the intermolecular axis. అంటే ఇంటర్మాలిక్యులర్ యాక్సిస్ ఏవైతే ఉంటాయో ఆ యాక్సిస్ అలాంగ్ మనకి ఓవర్లాపింగ్ జరగడం వల్ల ఏం జరుగుతుందంట? ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ ది ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుందంట. దేని గురించి పెరుగుతుంది? టు దట్ ద టూ ఆటమ్స్ ఇస్ అలాంగ్ ది ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్. ఆ రెండు కూడా ఓవర్లాప్ అవడం అనేటువంటిది ఎలా జరుగుతుంది? ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ కి ఓవర్లాప్ అవడం వల్ల జరుగుతుంది. అండ్ కీప్ ది టూ ఆటమ్స్ అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్. ఇలాగా ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ద్వారా ఓవర్లాప్ అవడం వల్ల ఇంకోటి ఏంటంటే ఆ రెండు ఆటమ్స్ ఎలా ఉంటాయంటున్నాడు? అట్రాక్టెడ్ టు ఈచ్ అదర్. ఒకదానికోటి అట్రాక్ట్ అవుతాయి. అందువల్ల ఏమవుతుంది? దిస్ గివ్ ది స్టెబిలిటీ ఆఫ్ ది మాలిక్యూల్స్. అర్థమైందా? ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ ద్వారా ఓవర్లాప్ అవడం వల్ల స్ట్రాంగ్ గా ఉంటది. అందువల్ల ఏమవుతుంది? స్టెబిలిటీ అనేటువంటిది డెవలప్ అవుతుంది అనేటువంటి చెప్తుంది. ఇది బీబీడీకి సంబంధించినటువంటి విషయం అండి. చాలా 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 ఇంపార్టెంట్. ఏంటి అనేటువంటిది మళ్ళీ ఒకసారి చూద్దాం అండి. ఈ యొక్క పాస్టులేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాస్టులేట్స్ అనేటువంటివి ఖచ్చితంగా నోట్స్ రాసుకున్నాము. మీకు మెటీరియల్ ప్రొవైడ్ చేసే వరకు కూడా నేను ఏదైతే ఇంపార్టెంట్ చెప్తున్నానో దానికి సంబంధించి నోట్స్ రాసుకోండి అండి. ఈ బీబీడీకి సంబంధించి ఏం చెప్పాము? వ్యాలెన్సీ బాండ్ థియరీ ప్రపోజ్డ్ బై ఎవరా సైంటిస్టులు? హిట్లర్ అండ్ లండన్. దిస్ థియరీ ఎక్స్టెండెడ్ బై పౌలింగ్ అండ్ స్లాటర్. దాన్ని ఎవరు ఎక్స్టెండ్ చేశారు? పౌలింగ్ అండ్ స్లాటర్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు ఎక్స్టెండ్ చేశారు. ఇది దేని గురించి చెప్తుందంటే ఇట్ ఈస్ కామన్లీ సెడ్ టు బి షేప్ ఆఫ్ ది మాలిక్యూల్. దేని గురించి మాట్లాడుతుందంట? షేప్ ఆఫ్ ది మాలిక్యూల్ as well as the direction of the bonds. ఈ రెండు విషయాల గురించి మాట్లాడుతుంది. ఈ రెండు విషయాల గురించి ఎలా మాట్లాడుతుందంటే ఓవర్లాపింగ్ అనేటువంటి కంటెంట్, ఓవర్లాపింగ్ అండ్ హైబ్రిడైజేషన్. ఈ రెండు కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. థియరం ఎక్స్ప్లెయిన్ చేయండి. హైబ్రిడైజేషన్ ఈ రెండింటిని బేస్ అయ్యి ఇది దేని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? షేప్ ని డైరెక్షన్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే దాంట్లో ఉన్నటువంటి పాస్టులేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాస్టులేట్స్ ఎలా ఉంటాయి? ఏంటది? కోవలెంట్ బాండ్ అనేటువంటిది దేని మధ్య ఫామ్ అవుతుంది అంటాడు? అటామిక్ ఆర్బిటాల్స్ ఒకదానికొకటి ఓవర్లాప్ అవడం వల్ల ఫామ్ అవుతుందని చెప్తున్నాడు. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాడు? ఆ ఓవర్లాపింగ్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అనేటువంటి ఆపోజిట్ స్పిన్ లో ఉండాలని చెప్తున్నాడు. థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నాడు? ఆ యొక్క బాండ్ ఏదైతే ఫామ్ అవుతుందో దానికి అటామిక్ ఆర్బిటాల్స్ అలాగే ఉంటాయి. కాకపోతే ఫామ్ అయిన తర్వాత ఆ యొక్క ఓవర్లాప్ ఆర్బిటాల్ ఏదైతే ఉంటుందో అవి ఏం చేస్తాయంట? ఎలక్ట్రాన్ పేరుని షేర్ చేసుకుంటాయని చెప్తున్నాడు. తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటి? గ్రేటర్ ది ఓవర్లాపింగ్. అంటే ఓవర్లాపింగ్ ఎంత ఎక్కువ ఉన్నట్లయితే వాటి మధ్యలో ఉన్నటువంటి బాండింగ్ అంత స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్తున్నాడు. తర్వాత ఏంటి? ఓవర్లాపింగ్ అనేటువంటి జరగడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క అటామిక్ ఆర్బిటాల్స్ డైరెక్షన్ అయితే అటామిక్ ఆర్బిటాల్స్ అనేటువంటి డైరెక్షనల్ గా మనకి ఇంక్లూడ్ అయినట్లయితే ఆ మధ్య ఫామ్ అయ్యేటువంటి బాండింగ్ కూడా ఎలా ఉంటుందంటే డైరెక్షనల్ గా ఫామ్ అవుతుంది. ఆ డైరెక్షనల్ గా ఫామ్ అవడం వల్ల మనకేం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే దాని యొక్క మాలిక్యూల్ యొక్క షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ గురించి మాట్లాడుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ జామెట్రీ అంటాడు కదా. జామెట్రీ అంటే షేప్ గురించి మాట్లాడుతుంది. తర్వాత ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుందండి. ఎందుకు? న్యూక్లియర్ యాక్సెస్ ఏవైతే ఉన్నాయో యాక్సెస్ నుంచి ఓవర్లాప్ అవడం వల్ల యొక్క ఎనర్జీ అనేటువంటిది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుందంట. అలా ఇంక్రీజ్ అవడం వల్ల ఏంటి? స్టెబిలిటీ అనేటువంటి దాని గురించి మాట్లాడుతుంది అండి. ఇక్కడ ఈ యొక్క బీబీడీ అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పాస్టులేట్స్ కి నోట్స్ రాసుకోండి. మన అర్థం అవ్వకపోతే నాకు చెప్పండి. దీనికి సంబంధించి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి. ఒక 3 లిమిటేషన్స్ ఉన్నాయి. అవి ఏంటనేటువంటి చూద్దాం. ముందు దీనికి సంబంధించి నోట్స్ ఇక్కడ వరకు రాసుకోండి.
అంటే లిమిటేషన్స్ ఆఫ్ విబిటి వ్యాలెన్సీ బాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విబిటి లిమిటేషన్స్ ఏంటి దేని గురించి మాత్రం మాట్లాడుతుందంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ గురించి మాత్రమే మాట్లాడింది తప్ప మిగతా ఎలక్ట్రాన్స్ యొక్క రోల్ ఏంటి అనేటువంటి చెప్పలేదండి. తర్వాత పారామాగ్నెటిజం అనేటువంటి కాన్సెప్ట్ గురించి మాట్లాడలేదు. అలాంటి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ లైక్ ఆక్సిజన్. అదేవిధంగా బాండ్ ఆర్డర్ గురించి అసలు మాట్లాడలేదు. బాండ్ ఆర్డర్ అనేటువంటి కాన్సెప్ట్ గురించే మాట్లాడలేదు. ఈ మూడు కూడా దీనికి సంబంధించినటువంటి లిమిటేషన్స్ అండి. ఈ మూడు కూడా నోట్ చేసుకోండి. రిమైనింగ్ రేపు